విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాసులు ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజును కలిశారు. కొత్తవలస మండలంలోని జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయాలని ఆయన కోరారు. జిందాల్ కంపెనీ కోసం శృంగవరపుకోట మండలంలో 1200 ఎకరాల భూమిని సేకరించారని, ప్రతి ఏటా ఇస్తామన్న పరిహారం గత కొంతకాలంగా సరిగా ఇవ్వడం లేదన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకుని రైతులకు పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కోరారు. జిందాల్ ప్రాంతానికి సంబంధించిన ఆ 4 పంచాయతీలకి ఎవరైతే గతంలో ఎంపీపీ గారు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు మన జిల్లా మంత్రి గారిని శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఉదయాన్నే వెళ్ళి మాకు ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. జిందాల్ కంపెనీ వాళ్ళు 2005లో వచ్చి ఆ రోజు వాచస్పతి గారు, స్వైన్ గారు అని ఇద్దరు రిప్రజెంటేటివ్స్ లాగా వాళ్ళిద్దరు, ఒక CEO అలాగే ఒక వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినియం ఇండస్ట్రీ పెడతాం, దీని అందరికీ మీరు అందరూ సహకరించాలంటే అప్పట్లో ఉన్న సర్పంచులు, మిగిలిన పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని మరి కొత్త సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నారు, మరి వారి ఆదేశాల మేరకు కూడా మీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాంతం 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అల్యూమినియం ఇండస్ట్రీ వస్తుందని కళ్ళకంటున్నాం, అది నెరవేరుతుందనే ఒక ఉద్దేశంతో రైతులందరినీ కూడా ఒప్పించి మరి వాళ్ళ భూములన్నీ కూడా ఇవ్వడానికి మరి పెద్దలందరి సహకారంతో ముందుకెళ్ళడం జరిగింది. సుమారు 1100 ఎకరాల చిల్లర భూములు అయితే సేకరించడం జరిగింది. అందులో ప్రభుత్వ భూమి ఉంది, అలాగే అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే జిరాయితీ భూములు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ రోజు R&R ప్యాకేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది. వాటితో పాటు రైతులందరికీ కూడా ఎకరాకి 2,05,00,000 రూపాయల షేర్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది.